బిగ్గెస్ట్ థింగ్ ఈరోజు ప్రపంచం మర్చిపోయింది, క్రైస్తవ్యం మర్చిపోయింది. అందుకే క్రైస్తవ కుటుంబాలే దెబ్బతింటున్నాయి. ఈ కుటుంబానికి సాదృశ్యమైనదే సంఘం. సంఘం కూడా ఎలా ఉండాలి? ఎందుకు ఈరోజు కుటుంబ వ్యవస్థ తప్పిపోతుంది? ఎందుకు ఈరోజు సంఘము దెబ్బతింటుంది, సంఘ వ్యవస్థ దెబ్బతింటుంది అంటే ఇదిగో ఈ మాటలు చెప్తున్నాను. కారణం బుద్ధుడైన దేవదేవునికి, సర్వలోకాలను సృష్టించినటువంటి సర్వేశ్వరుడైన మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోకరక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అధికారము ద్వారా, దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారమును బట్టి, పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో మనందరి తరపున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. దేవుని ప్రియకుమారుడు, మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి, ఆయన అధికారానికి లోబడి బాప్తీసం తీసుకున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మరొక్కసారి యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన బోధలో, ఆ ధర్మశాస్త్రం యొక్క బానిసత్వంలో నుంచి బయటకు వచ్చి క్రీస్తు యేసు ద్వారా స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డ క్రైస్తవ్యము ఏ విధంగా ఉందో, ఆ కుటుంబము ఏ విధంగా ఉందో మరొక్కసారి దాని కంటిన్యూయేషన్గా మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుని కుటుంబం మనకి ఈరోజు బుద్ధి కలగాలి అంటే ముందు దేవుని కుటుంబం ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలి. అసలు దేవుని కుటుంబం ఏది? పరలోకమందున్న దేవుని కుటుంబం ఉంది, భూమి మీద దేవుని కుటుంబం ఉంది. అంటే సర్వత్రా, సర్వవేళలా, సర్వ వ్యవస్థలలో సర్వానికి తండ్రి అయిన దేవుడు తన కుటుంబానికి తండ్రిగా, యజమానిగా, రాజుగా, ప్రభువుగా, అన్ని రకాలుగా సుప్రీం కమాండర్గా ఉన్నాడు. ఆ కమాండర్ గారికి పరలోకమందున్న కుటుంబము ఏ విధంగా ఉందో మనము ఆ కుటుంబాన్ని పోలి ఈ భూమి మీద బ్రతికి ఆ కుటుంబంలో మనం ఏం కావాలి? సభ్యులం కావాలి. అందుకనే ఎఫెసీ పత్రికలో ఏం రాస్తున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు ఆ కుటుంబ సభ్యుడై తాను కట్టినటువంటి సంఘాలన్నిటిలో సంఘ సభ్యులందరూ ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ ద్వారా మరి ప్రపంచంలో ఉన్న అన్య జనులలో అందరూ, ఇశ్రాయేలులో నుంచి వచ్చిన వాళ్ళైనా, అన్య జనుల నుంచి వచ్చిన వాళ్ళైనా ఈరోజు క్రీస్తుకు సంఘముగా, దేవుని సమాజముగా, పరలోకపు కుటుంబంగా ఎలా ఉన్నారో ఒక మాట చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత ఏమన్నాడండి? ఈ హేతువు చేత. ఇదే మాట మొదటి వచనంలో కూడా ఉంటుంది. హేతు అంటే కారణం. అంటే పైన చెప్పబడిన ఏదైతే దేవుని సంకల్పం ఉందో 1-2 అధ్యాయాల్లో ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి ఆ కారణము చేత మనం ఇలా బతకాలి అని చెప్తున్నాడు. ఒక వచనమే కాకుండా మనం ఎప్పుడు ఏం చూస్తాం? సంపూర్ణ జ్ఞానం కావాలి అంటే పైకి చూడాలి, కిందికి చూడాలి. ఆ వచనానికి పైనేముంది, కిందేముంది. ఒకవేళ పైన వచనం ఎక్కడి వరకు కట్ అయితే మళ్ళీ కింది వచనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది ఎక్కడ ఎండ్ అయ్యి మరొకసారి ఎలా మరో విషయం మొదలవుతుందో కూడా మనం ఆలోచించాలి. సో
భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. చాలు, ఇది పెద్ద వచనం. యాక్చువల్గా కామాలు పులుస్తాలు పెడితే 3 వచనాలు అవుతాయి. ఎనీవే, ఏ కుటుంబం అయితే దేవుని కుటుంబంగా, పరలోకమందు కూడా దేవుని కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో పేర్లు చెప్పాడు. ఒక ఆయన తండ్రి, అవునా, ఒక ఆయన కుమారుడు అనే ఆ క్రీస్తు పేరు చెప్పాడు, మరొక ఆయన ఆత్మ. ఈ ముగ్గురు ఏ ఒక్కరితో విభేదించక అందరూ ఏకమై ఉన్నారు. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవునికి విధేయుడిగా ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ కూడా దేవునికి విధేయుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ కుటుంబము సర్వవేళలా, సర్వ వ్యవస్థలలో, సర్వ మానవాళిని కాపాడడానికి ఒక్కటిగా ఉన్నారు. ఆలోచించాలి. ఏకమై ఉన్నారు అంటే యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు ఏకీభవించి ఉన్నారే తప్ప ఒక్కరు కాదు, ఒక్కటై. ఇది పరలోకంలో ఉన్న దేవుని కుటుంబం. ఇప్పుడు దాన్నే భూమి మీద ఉన్న మన కుటుంబంతో పోలుస్తూ ఈ కుటుంబం కూడా ఎలా ఉండాలంటున్నాడు? దేవుని ప్రేమయందు సంపూర్ణులగునట్లు. ఏం కావాలి మనం? సంపూర్ణతలోనికి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ప్రేమిస్తున్నాను అన్నాం అనుకోండి, ఆ ప్రేమ పరిపూర్ణమైనదిగా ఉండాలి. నీ తల్లిని ప్రేమించినా, నువ్వు తండ్రిని ప్రేమించినా, నీ భార్యను ప్రేమించినా, నీ పిల్లలను ప్రేమించినా, ఏదో ఉడతా భక్తి అంటారు చూసారా, చూసినట్టు చూడకుండా హృదయపూర్వకముగా ఏమాత్రము డౌట్ లేకుండా, దాన్నే విధేయత అన్నాడు. అంటే ప్రశ్నించకుండా యేసుక్రీస్తు దేవునికి విధేయుడై దేవుని ప్రతి మాట చొప్పున విన్నాడు తప్ప ఈ మాట జరుగుతుందంటావా అని ఏ రోజు దేవునితో వాదించలే. ఇప్పుడు మనం చెప్తే మన పిల్లలు ఏమంటారు? అక్కడికి వెళ్తే వేస్ట్ డాడీ, అవుద్దో లేదో. ముందు నీ తండ్రికి మాటకు లోబడు. అది అవుతుందా లేదా అనేది ఆయన చూసుకుంటాడు. ఒకవేళ యజమాని తీసుకున్న నిర్ణయం తప్పైతే ఆయనే భరిస్తాడు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆ నిర్ణయం వల్ల లాభం వచ్చినా ఆయనే భరిస్తాడు. అవునా కదా? అందుకే దేవుడు మీరు నా మాట వినాలి అన్నాడు. సమస్తానికి నేను కారకుణ్ణి గనక, నేను బాధ్యుని గనక నా మాట వినాలి అంటున్నా. అంటే కుటుంబంలో కుటుంబ వ్యవస్థ చక్కగా నడవాలి అంటే ఏం చేయాలండి? కుటుంబ యజమానికి లోబడాలి, విధేయులై ఉండాలి. ఎవరన్నా కావచ్చు. అసలు ఈ కుటుంబ వ్యవస్థ చెడిపోవడానికి కారణం వివాహ వ్యవస్థ చెడిపోయింది. అర్థమైందా లేదా? వివాహ వ్యవస్థ చెడిపోయింది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ వివాహ వ్యవస్థలో తల్లిదండ్రుల నిర్ణయం చొప్పున జరిగిన పెళ్ళిళ్ళు దెబ్బతిన్నాయి ఈ కాలంలో. అవునా కదా? ఆ కాలంలో కూడా అంతే అనుకో. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహాలు కూడా చాలా దెబ్బతిన్నాయి, కొద్దిగానే బాగుపడ్డాయి. అది అందుకే చరిత్ర చూపించాడు. కొద్దిమంది ఉన్నారు, కానీ ఎక్కువ మంది
విభేదాలతో కొట్లాటలతోనే సర్దుకుపోయే పరిస్థితి ఉన్నది. కొందరు సర్దుకుపోలేక విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, హత్యల దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆత్మ హత్యలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ కుటుంబ వ్యవస్థ చెడిపోకుండా ఉండాలి అంటే దేవుడు కోరుకున్నది ఏంటిదంటే నీ వివాహ వ్యవస్థ ఘనమైనదిగా ఉండాలి, నీ పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. అంటే పానుపు అంటే కలుసుకోవడమే కాదు, నీ పానుపు వలన ఏ పిల్లలైతే పుడతారో ఆ పిల్లలు నీతిమంతులై నిష్కపటము లేని అంటే నిష్కపటులై నీ ఆజ్ఞలకు నీ దేవుని ఆజ్ఞలకు లోబడేవారు ఉండి వారి వివాహాన్ని వారు ఘనమైనదిగా చేసుకున్నప్పుడే దేవుని సంకల్పము గొప్పది. కానీ ఈరోజు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది, భార్యాభర్తల బంధము కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే దానికి ముఖ్య కారణం ధనాపేక్ష, ధనం. ఈ రోజుల్లో అనేక మంది లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా అందరూ సంపాదనకు అలవాటు పడ్డారు కనుక ఒక్కసారి భర్త సంపాదనలో పడ్డా భార్య సంపాదనలో పడ్డా ఇక ఏ భార్య భర్తకు లోబడట్లేదు. నేను సంపాదిస్తున్నా, అవసరమైతే నీ అవసరం లేదు, నేను బతకగలను అనే పరిస్థితిలోకి వచ్చింది రోజు. అంటే ఈ రోజున్న అవసరంలో ఇద్దరు ఉద్యోగాలు చేయడం అవసరమైనా బతకడానికి తప్పేం లేదు. కానీ బంధం నిలవాలి, బాధ్యత నిలవాలి, ఏకత్వము రావాలి. అంటే ఒకరై ఉండాలి అన్నాడు. ఒక సంఘము బాగుపడాలంటే యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు నేను ఏకమై ఉన్నట్టు నా వాక్యము వలన, అంటే నేను చెప్పిన మాటల వలన వారు మనయందు, తండ్రి నేను నీకు కుమారుణ్ణి, నువ్వు నాకు తండ్రివి, నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, నీ మాటను మీద మనమిద్దరము ఏకమై ఉన్నలాగున ఏ మాట అయితే నువ్వు నాకు ఇచ్చావో ఆ మాటే వాళ్ళకి ఇచ్చాను, ఆ మాట వలన వారందరూ ఏకమై ఉండాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఈరోజు ప్రపంచం మర్చిపోయింది, క్రైస్తవ్యం మర్చిపోయింది. అందుకే క్రైస్తవ కుటుంబాలే దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ పెరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ ఈరోజు కుటుంబ వ్యవస్థను దెబ్బతీసింది టెక్నాలజీ అనొచ్చు, తప్పలేదు. కానీ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవట్లేదు. అవునా కదా? మీరు ఆలోచించాలి. ఇప్పుడు ప్రపంచమే ఏకీకృతమైంది. టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోకపోతే సర్వనాశనం అయిపోయింది. అంటే ఎలా ఉందో మనం ఆలోచించాలి. అందుకే సెల్ ఫోన్ గురించి చెప్పాడు. చాలామంది అదే మాట్లాడుతున్నారు. కానీ సెల్ ఫోన్ వల్ల లాభాలు ఉన్నాయి, అవునా? సెల్ ఫోన్ వల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయంటే దాన్ని ఉపయోగించుకోవడం. అలాగే పెళ్ళి వలన, ప్రేమ పెళ్ళి వలన లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. దాన్ని సరి అయిన రీతిగా ఉపయోగించుకోపోవడమే మనం చేసే తప్పది. అది సెల్ ఫోన్ తప్పు కాదు, సెల్ ఫోన్ తప్ప, దానికి అడిక్ట్ అయిన నీ తప్పు. చూసేంతవరకు చూసి వదిలేయాలి. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడే మాట కొన్ని వేల మందికి చేరుతుందంటే సెల్ ఫోనే. దీన్ని మనం 1 గంట 2 గంటలు, అవునా? ఈరోజు నిన్న సెల్ ఫోన్ ఉండబట్టికే నిన్న మాట్లాడిన మాటలు లైవ్ చేశాం ప్రపంచాన్ని. దానికి ఉపయోగించుకో. వీడియో గేములు చూస్తుంటారు, ఆ వీడియో గేములు చూసినందుకు పిచ్చోడు అయిపోయి చాలామంది హత్యలు చేసిన వాళ్ళు ఉండరు. అదేదో ఉన్నది కదా గేమ్, పబ్జియా, అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే అది భయంకర. అందులో ఒకసారి దిగితే బయటికి రాలేరు. సో అలా దుర్వినియోగం కూడా చేయకూడదు. సో యేసుక్రీస్తుకు దేవుడు స్వతంత్రం ఇచ్చాడు, కానీ ఆ స్వతంత్రాన్ని యేసు ప్రభు దుర్వినియోగం చేయలే. కానీ ఈరోజు మనం పిల్లలకు స్వతంత్రం ఇచ్చాము, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. అది వారిదే బాధ్యత. చెడిపోయినా నీదే బాధ్యత, ఈరోజు బాగుపడ్డా
నీదే బాధ్యత అన్నాడు ఈ దేవుడు. ఏదైతే ఈ నిబంధన కాలం, ఈ కాలంలో ఆలోచన చేద్దాం. అందుకే పరలోకమందు నా కుటుంబం ఏ రీతిగా ఏకమై ఉన్నదో భూలోకంలో ఉన్న కుటుంబం ఏకమై ఉండాలి. ఈ కుటుంబానికి సాదృశ్యమైనదే సంఘం. సంఘం కూడా ఎలా ఉండాలి? ఏక మనస్సు కలిగి ఉండాలి. అందుకే ప్రారంభ శతాబ్దంలోని సంఘం ఎలా ఉందట? ఏక మనస్సు, ఏక భావము కలిగి సంఘపు వెలుపలి వారితోటి కూడా మంచి సాక్ష్యం పొందున్నది. అందుకు ఆ రోజు సంఘం వారి పేర్లు, ఆ సంఘం పరలోకానికి ఎత్తబడే సంఘంగా ఉన్నది. అదే మనకు మొట్టమొదటి మన భాషలో దాన్ని ఏమన్నారంటే తల్లి సంఘం అంటారు. ఆ తల్లి సంఘం పేరు చెప్పుకొని ఇప్పుడు కాయలు అమ్ముకుంటున్న దుర్మార్గులు కూడా ఉన్నారు. ప్రతోడు అదే పేరు చెప్పుకుంటాడు, కానీ అలా లేని పరిస్థితి. అందుకే తల్లి తండ్రి, అవునా కదా? బయటోడు ఏమన్నాడు? తల్లి తండ్రి ఎవరట? అవునా కదా? దైవం, గురువు, దైవాలు ఆలోచన చేయగలిగితే. అందుకే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైంది అంటే ఆ రోజు ఇశ్రాయేలులు చిన్నాభిన్నమయ్యారంటే దేవుని మాట వినలే. అందుకే మొత్తం మీరు యెషయా గ్రంథం చదివినా, ఇర్మియా గ్రంథం చదివినా, మోషే ధర్మశాస్త్రం చదివినా ఏమనుంటుందంటే, ఇశ్రాయేలులారా నా మాట వినండి, నా మాట. నువ్వు ఏ అధ్యాయంలో చూసినా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మాట వినండి. మాట వినలేదు. ఒకరిని ఫస్ట్ టైం రాజుని చేశాడు, అవునా కదా? గాడిదలు కాసుకునేమని రాజుగా చేస్తే ఎవరైనా రావులు మాట వినలే. ఆలోచించ. ఒక మోషేను కూడా ప్రవక్తగా చేశాడు, కానీ మాట వినలే. అర్థం చేసుకోవాలి మనం. దేవుని మాట దారి తప్పి వెళ్ళిపోతే శిక్ష అనుభవించారు వాళ్ళు. మీరు కూడా అనుభవిస్తారు అనేది ఇప్పుడు ఈరోజు కూడా మీరు సంఘ కాపరి కావచ్చు, కుటుంబ యజమాని కావచ్చు, వారి మాట వినకపోతే శిక్ష అనుభవించేది మీరు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించుడే, నమ్మినోనికి లాభము, నమ్మనోనికి శిక్ష. ఇది నేను వాక్యానుసారంగా పాటిస్తున్నానే తప్ప మరొకటి కాదు. అందుకే దేవుని మాట వినండి. యెషయా గ్రంథం ప్రారంభంలో చెప్పాడు. ఆలోచన చేస్తే అసలు యెషయా గ్రంథం ప్రారంభంలో ఉంటుంది, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద కానీ నా పిల్లలకు తెలివి లేదు, నా మాట వినటం లేదు. ఆకాశమా ఆలకించుము, భూమి ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటాడు. ఎందుకంటే ఇది ఇంటలేడు. ఏం చెప్పుకుంటాం? మన పిల్లలు వినకపోతే ఏమంటాం? ఎవరికి చెప్పుకుంటాం? దేవుడా ఎందుకు కన్నా నీ పిల్లల్ని, అవునా కదా? ఎందుకు ఇచ్చావు ఈ పిల్లల్ని? ఆలోచన చేయాలి కదమ్మా. అందుకనే మాట వినుట శ్రేష్టము అన్నాడు. సౌలు దగ్గర దేవుడు ఏమన్నాడో తెలుసా? బలులు అర్పించట కంటే, అవునా, మాట వినుట శ్రేష్టము అన్నాడంటే మీరు మాట వినాలి. ఒకరికి మాట విని ఆ మాట ప్రకారంగా బ్రతకాలి. గుర్తుందా లేదా? సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22. మరియు అందుకు సమూయేలు ఆజ్ఞను ఒకడు సంతోషించినట్లు అర్పించడం వలన సంతోషించునా? మాట వినుటయో అంటే నీ తండ్రి మాట వినటం అనేది నీకు శ్రేష్టం, అంటే మేలు. అందుకే బైబిల్ అంతా ఏమన్నా, నీ తల్లిని తండ్రిని మొట్టమొదటినే ఇచ్చాడు ధర్మశాస్త్రంలో. అది మళ్ళీ రిపీట్ చేశాడు కొత్త నిబంధనలో. అంటే ఆజ్ఞ పర్మనెంట్గా సమస్త మానవాళి కోసం ఇచ్చింది. అది ఒక విశ్రాంతి దినమును పవిత్రముగా ఆరాధించమనే ఒక ఆజ్ఞ మాత్రమే ఇశ్రాయేలుకి ఇవ్వబడింది కనుక అది తీసేశాడు. కానీ ధర్మశాస్త్రం అంటే
ఒక్కడే దేవుడు ఉండాలి, ఎస్. విగ్రహారాధన ఉండకూడదు, ఎస్. నీ దేవుడైన నీ దేవుని నామాన్ని వ్యర్థంగా అవసరానికంటే నీ అవసరాల కోసం దేవునికి ప్రార్థన చేయకూడదు, శరీర అవసరాలకు కాదు. వ్యర్థంగా ఉచ్చరించడం అంటే తండ్రి నాకు రక్షణ దయచేయి, నాకు నా ఆత్మను పరలోకం తీసుకెళ్ళు అనేది శ్రేష్టమైనది. దాన్ని మనము బైబిల్ ప్రకారంగా ఉచ్చరించడం అంటే, నాకు డబ్బులు కావాలి, నా ఇల్లు అమ్మిపెట్టు, నా ఇల్లు కొనిపెట్టు, కొనడానికి సహాయం చేయంటే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినట్టే. అంత లెవెల్కి ఆలోచించాలి మనం. ఆ తర్వాత నాలుగోది, నా తర్వాత అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు, నరహత్య చేయరాదు. ఇవన్నీ ఆజ్ఞలు ఇప్పటికీ ఎప్పటికీ సర్వ మానవాళికి ఇవ్వబడింది. ఇవన్నీ కలిపి ఎందులో ఉన్నాయి? నిన్ను వలే నా ఒక్క దాంట్లో ఇచ్చేసాడు. ఇంత గొప్ప మాటలు దేవుడు ఇచ్చాడు, కానీ నా మాట వినండి అన్నాడు. ఆ మాటను కుటుంబంలోకి వచ్చేసరికి నీ తల్లి మాట విను, నీ తండ్రి మాట విను. సామెతల గ్రంథం తగిలితే బోర్డు ఉంటాయి. తల్లిని దుఃఖపరిచినోడు, తల్లిని ఏడిపించినోడు, తండ్రిని ఏడిపించినోడు నాశనం అయిపోతాడని చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు. కానీ మనం ఏం పట్టించుకోవట్లేదు. అది సామెతలు కదా అనుకున్నాం. సామెతలు కాదు, అవి దేవోక్తులు, దేవుని మాటలు. దేవుడు సొలొమోను హృదయమందు తన జ్ఞానాన్ని పెట్టాడు, తన వాక్కులను పెట్టాడని మరొకసారి రాయబడి ఉంటుంది. సామెతలు అనుకుంటున్నారు, నా కుమారుడా నీ హృదయం నాకు, అది సామెత, ఆజ్ఞ, దేవోక్తి. ఆలోచన చేయాలి మీరు. అందుకని ఒక కుటుంబము ఎలా బ్రతకాలి అంటే కుటుంబ యజమానికి మీరు లోబడాలి, కుటుంబ నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉండాలి. అంటే కుటుంబం అంతా, పరలోక కుటుంబం ఏ విధంగా ఏకంగా ఐక్యమై ఉన్నదో ఆ మాటలు విన్న దేవుని కుటుంబం అంటే సంఘము, దేవాలయం. దేవుని కుటుంబం అంటే మన కుటుంబం కూడా దేవుని కుటుంబమే. అందుకే పేతురు గారు రాశారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఎందుకు మీరు తప్పిపోతున్నారు? ఎందుకు ఈరోజు కుటుంబ వ్యవస్థ తప్పిపోతుంది? ఎందుకు ఈరోజు సంఘము దెబ్బతింటుంది, సంఘ వ్యవస్థ దెబ్బతింటుంది అంటే ఇదిగో ఈ మాటలు చెప్తున్నాడు. 3వ అధ్యాయము 8వ వచనం. దానిపైన మీరు 7 వచనాలు చదివితే ఎప్పుడో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కుటుంబం బాగుండాలంటే భర్త భార్య మిక్కిలి బలహీన ఘటమని ఎరిగి ఆమెను సన్మానించి జ్ఞానముతో కాపురం చేయాలి. ఒక భర్త, ఒక భార్య నీ సొంత భర్తకు లోబడి ఉండాలి అని భార్యాభర్తల బంధాన్ని చెప్పి కింద కుటుంబం యొక్క బాధ్యత చెప్తున్నాడు, సంఘం యొక్క బాధ్యత చెప్తున్నాడు. తుదకు మీరందరూ కుటుంబ సభ్యులైనా సంఘ సభ్యులైనా ఏమనాలా? ఏక మనస్కులై. ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క మనసు ఉంది, నో ప్రాబ్లం. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. కానీ ఈ కుటుంబ వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి, సంఘం అనే దానికి వచ్చేసరికి మీ అందరి మనసులు ఏమవ్వాలి? ఏకంగా, మన ఆలోచన ఏకమైనది ఉండాలి. ఒక నిర్ణయం మనం తీసుకున్నాము అంటే అందరూ దానితో ఏకీభవించాలి. ఒకరి సుఖ దుఃఖంలో ఎందుకు ఒకరు పాలుపడుతూ సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులు. వినయం, ఒకరినొకరు తగ్గించుకొని ఒకరినొకరు హెచ్చించుకొని గౌరవించే మనస్తత్వం. ఆశీర్వాదమునకు అంటే ఆశీర్వాదం అంటే దేవుని పిల్లలే ఆశీర్వాదం. కనుక మనము దేవుని పిల్లలగుటకు కారణం. దేవుడు ఎందుకు వివాహ వ్యవస్థనిచ్చాడు, దేవుడు ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థనిచ్చాడు అంటే మనం ఆశీర్వాదానికి కారణం. అంటే పరలోకానికి సంబంధానికి, శరీర సంబంధంగా పిల్లలుగా ఉండటానికి, ఆత్మ సంబంధంగా ఆశీర్వాదం ఏంటిది? చాలాసార్లు చెప్పాను, పరలోక సంబంధమైన ఆశీర్వాదం పిల్లలు. తర్వాత ఆలోచించండి,
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, ఈ మూడు పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు ఈ మూడు ఉంటే మనం పరలోకం వెళ్తాం. పిల్లలున్నా లేకపోయినా, తెలుసా మీకు? పిల్లలున్నా లేకపోయినా పరలోకం వెళ్ళాలి అంటే, అందుకే లాస్ట్కు ఆశీర్వాదం ఏమిస్తున్నాం? ఎవరు పెట్టారో కానీ మనందరం దేన్ని ఫాలో అవుతున్నాం? అదే కదా, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడై ఉండాలి. అది ఉంటే చాలు పరలోకం పోతాం. పిల్లలు ఉండనే ఉండకపోతే. ఒకప్పుడు పిల్లలు అన్నాడు, ఈ పిల్లలు సమృద్ధిగా అయిపోయారు. నిన్న ఆకాశ నక్షత్రములంత మందిని ఇస్తానన్నాడు, ఇచ్చేశాడు. వారు ఐగుప్తులో నుంచి కనానుకు వచ్చే లోపల, కనానుకు వచ్చిన తర్వాత విస్తారమైన జనంగా ఎదిగిపోయారు. అవునా కదా? ఆ జనాంగంగా విడిపోతే ఫరో ఏమన్నాడు? అబ్బో వీళ్ళు పెరిగిపోయారు, మన రాజ్యానికే నీళ్ళు తెస్తారని ఎలగొట్టాడు, చంపేశాడు. మగ పిల్లల్ని చంపడం మొదలుపెట్టాడు. అంటే అంతమంది ఆశీర్వదింపబడిన తర్వాత ఇక మీరు నిబంధన పాటించాలి. అర్థమైందా? మీరు ఆజ్ఞలో, మీ దేశంలో మీరు క్షేమంగా ఉండాలి అంటే ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు ఆజ్ఞలు పాటించటమే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటం. ఏమండి? అప్పుడంటే అందరినీ కనమన్నాడు, అందరికీ ఆ గర్భఫలము దేవుడిచ్చు, బహుమానం అందరికీ, నో ప్రాబ్లం. ఇప్పుడు మరి కొందరికి రావట్లేదంటే నీలో పగబట్టాడా దేవుడు? కాదు. నీలో ఏ లోపం ఉండొచ్చు, లేదా నీ హెరిడిటీ ప్రాబ్లం కావచ్చు, శరీరంలో ఉన్న ప్రాబ్లం కావచ్చు. నువ్వు రెవరెండు అయినా, ఏమండి అన్నా, బిషప్పులు ఉన్నారుగా తెలిసిన వాళ్ళు, పిల్లలు లేని బిషప్పులు లేరా? ఆలోచన చేయాలి. మోడరేటర్ ఉన్నాడట, ఆలోచన చేస్తే ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? నథింగ్. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు పరలోకం. కావాల్సింది ఏంటిది? పరలోకం పోవాలంటే కావాల్సిన ఆశీర్వాదం దేవుని ప్రేమ ఉండాలి. దేవుణ్ణి మనం ప్రేమించాలి, మనల్ని దేవుడు ప్రేమించాలి. అలాగే యేసుక్రీస్తుకు మనం ప్రేమించాలి, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాలి. అది కృప. పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి, మనతో ఉండి మనల్ని నడిపించాలి ఎల్లవేళలా. చూసారా? అందుకే కింద చెప్తున్నాడు, చేయక. బా, ఉన్నారా ఎవరన్నా? ఉండాలి. ఎవరన్నా చేతులు ఎత్తండి. మాట అంటే ఒక్క క్షణం లేదు, రిటాలియేషనే. ఏమండి? మీకెవడిస్తాడు పరలోకం? మనకెవడిస్తాడు పరలోకం? అవునా కదా? కీడుకు ప్రతి కీడైనను దూషణకు బా. ఇది ఏక మనస్సు కలిగి ఉన్నటువంటి సంఘంలో ఒకరినొకరు తిట్టుకుంటే ఇక్కడ మాట్లాడటమే లేదు. అవునా కదా? మేలు చేయి స్నేహితుడు గాయం చేస్తాడని ఉంది కదా. అంటే నిన్ను కారంతో కొయ్యాలి, మేలు కొయ్యాలి, మేలు కోరాలి అంటే. అప్పుడప్పుడు అంటే వినకపోతే ఏం చేస్తాం? కోసి కారం పొడి చల్లుతానంటాడు. ఆ బాధ ఎలా ఉంటుంది? అది మారటానికా, దూరం చేసుకోవటానికా? అవునా? ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే మా అమ్మ నన్ను కాల్చింది, తెలుసా మీకు? ఇప్పటికి నాకు బాధ ఉంది. ఇప్పుడు ఊరుకుంటున్నాడు. ఏమన్నా పిల్లలు కాల్చుడా, తిడితేనే భరించలేని దశ. అర్థమైందా? మా ఊర్లో స్కూల్లో ఒక ఆయన చపరాసి ఉండేవాడు. ఎంబడి తిరిగి గావులో దాక్కున్నా, ఎక్కడన్నా ఊర్లో బాయిలో చిన్న చెట్టు సాడుకు దాక్కుంటే ఉరికొచ్చి పట్టుకుపోయేవాడు. అమ్మ నాన్న ఏమనేది, నా కొడుకుని ఎందుకు అలా లాక్కపోతున్నావు అనేది, తీసుకుపోయేదవను. అలా లాక్కెళ్ళి లాగిపెట్టి కొట్టి, అవునా, చెప్పులు లేకుండా బయట ఎండలో నిలబెట్టి గోడ కుర్చీలేసి మేము గుంజీలు తీసి ఇవేలా ఉన్నాం మేము. ఇప్పుడు నా కొడుకునేమో కొట్టావట,
ఏం సంగతి సారు, ఉంటావా పోతావా? తల్లిదండ్రులు. వాడు ఎందుకు బాగుపడతాడు? అన్యాయంగా కొడితే ఓకే, వీడు చదవకపోతే, వీడు హోంవర్క్ రాకపోతే కొట్టాలి కదా. వాడు కొట్టేసరికి అమ్మ నాన్న ఏం చెప్తున్నారు, వీళ్ళే హోంవర్క్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇది అన్యాయం. ఏమ్మా, మనమే హోంవర్క్ చేసి ఇచ్చేస్తున్నాం అంటే వాడెప్పుడు బాగుపడతాడు? గౌరవం కాదు ఇది, అంతే. గారాబం అనాలి తెలంగాణలో, గౌరవం అంటారు. సో ఇవన్నీ కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ప్రేమ దెబ్బతీస్తుంది, ఓవర్ అయిపోయింది. అందుకే దేవుడు వారి ఎడల కఠినంగా ఉన్నాడు. వాళ్ళు ఆ కఠినత్వాన్ని అర్థం చేసుకోక ఈ ధర్మశాస్త్రం ఎప్పుడు పోతే బాగుండరు అని ఏడ్చారు, తీసేశాడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం వచ్చింది, స్వతంత్రం ఇచ్చాడు, సన్నాసులో కలిసిపోతున్నాం. ఈ స్వతంత్రంని దుర్వినియోగం. అందుకే ఇన్ని మాటలు ఎందుకు హెచ్చరించాడు సంఘానికి? తుదకు మీరందరూ ఏక అయితేనే మీరు దేవుని కుటుంబం, వసుదైక కుటుంబంగా పిలువబడతారు అని ఏం చెప్తున్నాడో తెలుసు? పేతురు రాసిన మొదటి పత్రిక 3 చదువుతున్నాం. సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులను యుండుడి, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు చేయక జీవమును ప్రేమించి మంచి దినములు. మంచి దినాలు ఎప్పుడొస్తాయి? దినాలు మంచియా, దినమన్నా చెడిపోయిందా? మంచి దినాలు చూడగోరు వారు ఏం చేయాలంట? మంచిగా బ్రతకాలి. మనం మంచిగా ఉంటే ఏమండి, ఊరంతా మంచిదే కదా. మనం షెడ్యూడైతే మంచోళ్ళు కూడా మనకు షెడ్యూల్గానే ఉంటారు. ఎవరిని నమ్మబుద్ధి ఇంకా. అందుకే నీ చూసే చూపును బట్టి, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఈరోజు మనకు మంచి చెడు అని అనిపిస్తుంది. కాబట్టి మంచి దినాలు కోరాలంటే ముందు మంచిగా ఉండాలి. కుటుంబం మంచిది కావాలంటే కుటుంబ సభ్యులందరూ మంచోళ్ళు కావాలి. దేవుని వాక్యానికి లోబడాలి, కుటుంబ యజమానికి లోబడాలి, సంఘము కాపరికి లోబడాలి, ప్రేమించాలి. అప్పుడే మనము దేవుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, మేము మీలాంటి పరిశుద్ధులము కావాలి. ఒకప్పుడు ఆజ్ఞలు ఇచ్చారు, కాదన్నారు. ఇప్పుడు ప్రేమనిచ్చారు, మీ ప్రేమ కుమారుణ్ణే మాకు బలిచ్చారు. అయినా మీ ప్రేమను, మరి మా క్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకోలేక శరీర సంబంధమైన ప్రేమలు, లోక సంబంధమైన ప్రేమలతో చచ్చిపోతాం.